నల్లపురెడ్డి నారాయణరెడ్డి. ఒకరోజు మనము స్వామి భక్తులమై ఉండి ప్రతిక్షణం సాయినాథుని స్మరిస్తున్నామే అని అనుకున్నాడు. ఆనాటి రాత్రి స్వామి స్పష్టంగా శరీరంతో ఉన్నప్పటి గొంతుతో ఆయన నామం స్మరించినా నన్ను స్మరించినట్లేనయ్యా అని స్పష్టంగా పలికారు. ఈ లీల ద్వారా సాయినాథునికి తమకు భేదము లేదని వెంకయ్యస్వామి దృఢపరిచినట్లే కదా. కొర్రకూటి హరినాథనాయుడు గొలగమూడికి నోటి వెంట రక్తం పడేది. ఇంగ్లీష్ మందులకు తగ్గినట్లు ఉండి తర్వాత మరలా ప్రారంభమయ్యింది. ఒకనాడు ఏ మందు లేకుండా ఆ వ్యాధి తగ్గిపోతే స్వామి సమాధికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు. ఇక ఎప్పుడూ అతనికి ఆ బాధ కనిపించలేదు. చెరుకూరి కృష్ణయ్య 1883లో గుండె నొప్పి వచ్చి ఆస్పత్రిలో ఉన్నాడు. ఇంతలో ఆస్పత్రి ఉద్యోగులు సమ్మె చేయటం వల్ల అతడింటికి వచ్చాడు. ఒకనాటి రాత్రి స్వామి సమాధిని దర్శించాలని అనిపించింది. రాత్రి 10 గంటలకు ఒంటరిగా కాలినడకన బయలుదేరి గొలగమూడి చేరారు. స్వామి సమాధి దగ్గరకు రాగానే అతడు గుండె నొప్పితో పడిపోయాడు. నోటి నుండి చొంగ కూడా పడుతోంది. అప్పుడతడికి ఎవరో వీపును గట్టిగా తట్టి పోతుందిలే అన్నట్లనిపించింది. తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది. ఉప్పల శేషమ్మకు 1981 నుండి కాళ్ళు వాచి నొప్పి పుట్టి నిద్ర కూడా పట్టేది కాదు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆమె 1983లో స్వామి సమాధిని దర్శించగానే బాధ కొంత తగ్గింది. క్రమంగా 3 వారాలకు పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుండి వారానికి ఒకసారి దర్శనము చేసుకునేది. ఒకసారి ఇంటి పని వలన గొలగమూడి వెళ్ళలేక ఇంట్లోనే స్వామి పటాన్ని పూజించనారంభించింది. నొప్పులు మళ్ళీ మొదలయ్యేసరికి ఇక్కడైనా తమరినే స్మరిస్తున్నాను కదా అని స్వామికి చెప్పుకున్నది. నాటి రాత్రి కలలో స్వామి కనిపించి 3 సంవత్సరముల నుండి ఉన్నదే కదా, ఇక్కడే ఉండి నాయనా అంటే సరిపోతుందా అన్నారు. ఆమె తెల్లవారి లేచి సమాధి దర్శనానికి నడిచి వెళ్ళింది. అటు తర్వాత ఆమెకు బాధలే లేవు. అలానే ఈమె కుమార్తెకు అధికంగా మైల అవుతుంటే ఆమె నిత్యము విభూతి సేవిస్తూ సమాధిని దర్శిస్తాను అని మొక్కుకోగానే జబ్బు తగ్గిపోయింది. తూపిలి వెంకయ్యకు ఒకనాటి రాత్రి గుండె నొప్పి తీవ్రంగా వచ్చి నేను బతుకను అని అరుస్తూ తన్నుకుంటున్నాడు. అతని భార్య స్వామి విభూతి గుండెలకు పూసింది కానీ నోటిలో వేయటం మరిచిపోయింది. ఆమెకు నిద్ర తూగుతూనే స్వామి పూజారి నాగయ్య కలలో కనిపించి అలాగేనటమ్మా పూసేది అన్నాడు. వెంటనే లేచి విభూతి అతని నోట్లో వేయగానే నొప్పి తగ్గిపోయింది. చెవుడుగుంట ఆరయ్యకు కాలు చెయ్యి పడిపోయి మంచాన పడ్డాడు.
డబ్బు లేక 1 నెల వైద్యం చేయించలేదు. ఒకరోజు అతడు తెల్లవారేసరికి నెమ్మదిస్తే దర్శనానికి వస్తానని స్వామికి మొక్కుకున్నాడు. తెల్లవారేసరికి తనకై తానే లేచి కూర్చున్నాడు. సమాధిని దర్శించాక కర్ర సహాయముతో నడవగలిగాడు. 3వ రోజు స్వామి కలలో కనిపించి కర్ర లేకుండా నడు చూడాలి అన్నారు. నాటి నుండి కర్ర లేకుండానే నడుస్తున్నాడు. ఎప్పుడూ స్వామి సన్నిధిలో ఉండాలని ఇతడు కాపురం గొలగమూడిలోకి మార్చాడు. చెరుకూరి నాగమ్మకు ఇదివరకే పొట్టలో 2 ఆపరేషన్లు జరిగాయి. మళ్ళీ 1985లో ఎప్పుడూ తలనొప్పి, అన్నం చూస్తేనే వాంతి వచ్చేది. ఆమె కడుపులో గడ్డ ఉందన్న ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. ఆమె భయపడి స్వామి సమాధిని దర్శించి రోజు 101 ప్రదక్షిణలు చేసి ఆశ్రమములో పనులు చేస్తున్నది. వెంటనే ఆమెకు అన్నము సహించటము ప్రారంభించింది. 5వ రోజు తులసవ్వ స్వప్నంలో కనిపించి ఆల్వారుగడ్డ తినమని చెప్పింది. అది తినగానే ఆమె ఆరోగ్యం బాగుపడింది. ఒకరోజు పూజారి నాగయ్య కలలో కనిపించి నీకు జబ్బు లేదు, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు. కానీ ఇంటికి వెళ్ళమని స్వామి ఆదేశించలేదని ఆమె ఆశ్రమంలోనే ఉన్నది. 2 రోజుల తర్వాత స్వామి కలలో కనిపించి నీకు జబ్బు లేదు, నీవి ఆకు ఎవరికిచ్చినా జబ్బులు పోతాయి అని చెప్పి ఒక ఆకు ఇప్పించారు. అదే ప్రసాదమని తలచి ఆమె ఇల్లు చేరగానే 500 రూపాయల జీతంపై ఉద్యోగం వచ్చింది. రక్త విరేచనాలతో బాధపడుతున్న పట్నం ఖదర్ మస్తాన్ గారికి ప్రేగు క్యాన్సర్ అని మద్రాసు క్యాన్సర్ ఆస్పత్రి వారు నిర్ణయించారు. వెంటనే ఆపరేషన్ చేసి పేగు బయటకు పెడతామని, మలము డబ్బా లోకి వస్తూ ఉంటుందని, 10 నెలలు ఆస్పత్రిలో ఉంటే తగ్గవచ్చని డాక్టర్లు చెప్పారు. అతడు స్వామిని తలుచుకొని ఏడ్చాడు. నాటి రాత్రి కలలో స్వామి అతనికి మక్మల్ గుడ్డతో విసురుతున్నారు. మెలకువ వచ్చి చూసేసరికి మంచం వద్ద నుండి నిజంగానే స్వామి వెళుతున్నారు. ఆశ్చర్యముతో అతనికి నోరు పెగల్లేదు. తెల్లవారేసరికి రక్తం పడటం ఆగిపోయింది. వారం రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. చరమన వెంకయ్య 2 నెలలు అన్నం తినలేక శల్యం అయ్యాడు. దగ్గు, ఆయాసం, గళ్ళెతో పాటు రక్తం కూడా పడేది. చికిత్స లేమీ పనిచేయలేదు. ఒకరి సలహాపై స్వామి సమాధిని దర్శించిన మరురోజే కాస్త నెమ్మదించి నడవసాగాడు. 5వ రోజు రాత్రి స్వామి కలలో అతని ఊపిరితిత్తులలోని పెద్ద గడ్డను చేత్తో నలిపేస్తున్నారు. చీము, నెత్తురు కారుతున్నది. మెలకువ వచ్చేసరికి పెద్దగా దగ్గు వచ్చి ఎంతో చీము, రక్తము పడింది. అంతటితో చాలా వరకు అతని ఆరోగ్యం బాగుపడింది. 8వ రోజు స్వామి మళ్ళీ ఆ గడ్డ నుండి చెడ్డ పదార్థము ఆకులో పిండి చూపారు. 4వ రోజుకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. భాగవతుల
రఘురామయ్య 1985లో ఆర్థిక బాధలలో ఉన్నప్పుడు అతని భార్య రోగంతో మంచంలో ఉన్నది. ఆమె స్వామిని కన్నీటితో ప్రార్థించిన నాటి రాత్రి ఆయన కలలో కనిపించి, కర్మఫలము అనుభవించక తప్పుతుందా అమ్మా అని ఓదార్చారు. వారం తర్వాత ఆయన మళ్ళీ కనిపించి, నీకు టైం అయిపోయిందని పైవాళ్ళు కోర్టులో తీర్పు చెప్పారు అన్నారు. ఆమె, నేను పోతే నా పిల్లల గతి ఏమి అంటే, ఆయన చూస్తారులేమ్మా అన్నారు. తర్వాత శనివారము రఘురామయ్య గొలగమూడి వెళ్ళి వచ్చేసరికి అతని భార్యకు గుండె నొప్పి, ఆయాసంతో ప్రమాదంగా ఉన్నది. పొరుగువారంతా ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆమెను ఆసుపత్రిలో దించేసరికి శ్వాస ఆగిపోయింది. ఆమెకు ఆక్సిజన్ పెట్టి పరీక్ష చేసి చూస్తే రక్తం నల్లగా మారిపోయింది. కానీ అరగంటలో మరలా శ్వాస మొదలయ్యింది. ఆశ్చర్యంతో డాక్టర్లు వారి ప్రయత్నం వారు చేశారు. త్వరలో ఆమె కోలుకొని ఇప్పుడు బాగున్నది. నట్టేటి లక్ష్మమ్మకు రోజు కలలో యమకింకరులు కనిపించి భయపడింది. ఎప్పుడూ పక్కన మనిషి ఉండాలి. ఆమె స్వామి సమాధిని దర్శించి 20 రోజుల పాటు 2 పూటల రోజు 5 ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించలేదు. అప్పుడు పూటకు 108 ప్రదక్షిణాలు చేస్తూ సమయమంతా స్వామి స్మరణతో గడపసాగింది. 3వ రోజు మధ్యాహ్నము దుని దగ్గర ఒక పిల్లవాడు కనిపించి ఆమె చేతిలో విభూతి పెట్టి మరుక్షణమే కనిపించలేదు. అప్పటి నుండి ఆమెకు భయము తగ్గిపోయింది. తర్వాత ఆమెకు ఎప్పుడు మైల అవుతూ కాలు డొక్క నొప్పి పుడుతూ ఉంటే స్వామి స్వప్నంలో కనిపించి, 3 నెలలు టైం ఉన్నది, శ్రద్ధగా నన్ను స్మరించు అని చెప్పారు. కన్నవరం రాజయ్యకు వారం రోజులు జ్వరం కాచి బాగా నీరసపడ్డాడు. స్వామిని ప్రార్థించి పడుకున్నాడు. కలలో స్వామి తంబూరా వాయిస్తూ, నీ విషయము నాకెప్పుడు బాధేనయ్యా, ఈ తంబూరా పట్టుకో అని ఇచ్చారు. అతనికి మెలకువ వచ్చేసరికి జ్వరం తగ్గిపోయింది. గుండు బోయిన నర్సయ్యకు 2 బిడ్డలు పుట్టిపోయారు. 3వ బిడ్డకు 5వ రోజు నుండి జ్వరము మొదలై ఏ మాత్ర మింగినా వాంతి చేసుకుంటున్నది. కళ్ళు మూసి వేసి బాధపడుతున్నది. బిడ్డ దక్కదని అందరూ ఏడుస్తూ ఉంటే ఆధారిపోతున్న గొనుగుంట రామమ్మ వచ్చి స్వామివారి విభూతి పూసి బిడ్డ నోట్లో కొంచెం వేసి బిడ్డ బ్రతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది. గంటలో బిడ్డ బ్రతికి తెల్లవారేసరికి పాలు త్రాగింది. వారు ఆ బిడ్డకు స్వామివారి పేరు పెట్టుకున్నారు. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 15వ రోజు పారాయణ 13వ అధ్యాయము చదువుకున్నాము ఈరోజు. రేపటితో వెంకయ్య స్వామి జీవిత చరిత్ర ముగింపు అవుతుంది. జస్ట్ ఇంకొక 5 పేజెస్ ఉన్నాయి. మీరందరూ కూడా లాస్ట్ పారాయణ రేపు కాబట్టి చక్కగా స్వామికి వందనాలు సమర్పించుకోండి, పుష్పం ఫలం సమర్పించుకోండి. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకొని స్వామిని ప్రార్థించండి మనస్ఫూర్తిగా. జై బోలో వెంకయ్య స్వామికి జై.